నువ్వు బిగినర్ వా? ఎస్క్యూఎల్ కి డిబిఎంఎస్ కి డేటాబేస్ కి కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఈ రీల్ చూడు, నీకు ఫుల్ క్లారిటీ ఇస్తా. నువ్వు మొబైల్లో కాంటాక్ట్ సేవ్ చేస్తున్నావా? అది ఎస్క్యూఎల్ చేసిందంటావా, లేదా డిబిఎంఎస్ చేసిందంటావా, లేదా నువ్వే చేసావా? సింపుల్ గా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్ తో నీకు ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ రీల్ ఎండ్ అయ్యేపటికి నీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. చూడు మామ, నీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని ఒక చోట సేవ్ చేస్తావు కదా, అదొక డేటాబేస్ మామ. సైలెంట్ గా ఉండదు, అంతే, ఏమీ చేయదు. కాంటాక్ట్ యాప్ ఓపెన్ చేసి అందులో సేవ్, ఎడిట్, డిలీట్ ఇలాంటి ఆప్షన్స్ అన్ని చేస్తుంది కదా, అదే డిబిఎంఎస్. బ్యాక్గ్రౌండ్ లో పని చేస్తుంది. ఈ నెంబర్ యాడ్ చేయి, సేవ్ చేయి, డిలీట్ చేయి అని చెప్పేది మాత్రమే ఎస్క్యూఎల్. నీకు ఏదైనా డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా, లేదంటే డేటాబేస్ లో ఏదైనా డేటా యాడ్ చేయాలన్నా ఎస్క్యూఎల్ చేయదా పని. జస్ట్ ఎస్క్యూఎల్ చెప్తుంది అంతే డిబిఎంఎస్ చేయమని. అంటే ఒక రకంగా ఎస్క్యూఎల్ కమాండ్ చేస్తే వనర్ లాగా డిబిఎంఎస్ కూలీ లాగా పనిచేస్తుంది అంతే. అండ్ డేటాబేసెస్ ఇందులో 2 టైప్స్ ఉంటాయి: రిలేషనల్ డేటాబేసెస్, నాన్ రిలేషనల్ డేటాబేసెస్. రిలేషనల్ డేటాబేస్ అంటే టేబుల్ ఫార్మాట్ లో స్టోర్ అయ్యింది డేటా. నాన్ రిలేషన్ అంటే టేబుల్ ఫార్మాట్ స్టోర్ అవ్వదు, జస్ట్ జేసన్ ఫార్మాట్ లో స్టోర్ అయ్యింది. ఎస్క్యూఎల్ అనేది రిలేషన్ డేటాబేస్ ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యింది. సో ఇక్కడతో కన్ఫ్యూజన్ క్లియర్ అనుకుంటున్నా. సో కామెంట్ సెక్షన్ లో అయితే నోట్స్ అయితే పిన్ చేసా, వీలైతే చెక్అౌట్ చేయండి అండ్ చదువుకోండి, మంచిగా నేర్చుకోండి. అండ్ నాకైతే ఒక చిన్న పని చేసి పెట్టండి. ఎస్క్యూఎల్ కి డిబిఎంఎస్ కి ఫుల్ ఫామ్ అనుకోని కామెంట్స్ లో పిన్ చేయండి. సరే మరి, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.